వార్తలకి స్వాగతం. శ్మశాన స్థలంలో ప్రహరీ గోడను పడగొట్టిన భూ కబ్జాదారులు. గోడను పడగొట్టింది టీడీపీ పార్టీ నాయకులేనంటున్న పుల్లంపేట ప్రజలు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేటలో సర్వే నెంబర్ 280లో 6 ఎకరాల 20 సెంట్లు శ్మశాన స్థలం ఉంది. అవ్వరు విజయ్ బాబ్ గతంలో ఉన్న తహసీల్దార్కు లంచాలు ఇచ్చి 50 సెంట్లు స్థలాన్ని ఆన్లైన్ చేయించుకునే స్థానిక టీడీపీ పార్టీ కార్యకర్త కేసినేని నారాయణ నాయుడు పిచ్చయ్య దగ్గర అతి తక్కువ ధరకు స్థలం కొన్నాడు. శ్మశాన స్థలం కబ్జా జరిగిన విషయం తెలుసుకున్న పుల్లంపేట సర్పంచ్ ఆకిపాటి శ్రీనివాసులు రెడ్డి, ఎంపీపీ ముద్ద బాబులరెడ్డి వెంటనే ఎంపీ మిథున్ రెడ్డిలతో 2023 సంవత్సరంలో కబ్జా జరిగిన చోట ప్రహరీ గోడ నిర్మించాడు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రావడంతో ప్రహరీ గోడను పడగొట్టి స్థలాన్ని దక్కించుకొని ఫ్లాట్స్ వేయాలి అనే ఆలోచనతో శనివారం అర్ధరాత్రి దేవరకొండ నరసింహులు మరియు ఓబులవారిపల్లికి చెందిన 2 జేసీబీలతో ప్రహరీ గోడ మొత్తం కొట్టేస్తున్నారు. ఆదివారం ఉదయం సర్పంచ్ ఆకేపాటి శ్రీనివాసులు రెడ్డి స్థలం దగ్గరకు వెళ్లి చూడగానే గోడ మొత్తం కొట్టేసి చదును చేయడంతో స్థానిక సబ్ ఇన్స్పెక్టర్కు తహసీల్దార్కు సమాచారం తెలిపి భూ కబ్జాదారులపై ఫిర్యాదు చేశారు. పుల్లంపేట పంచాయతీలో 6,000 మంది ప్రజలు ఉన్నారు. మరణించిన వాళ్ళను ఎక్కడ పూడ్చాలి? ప్రజలు శ్మశానాన్ని పడగొట్టిన గోడను తిరిగి కట్టించుకుంటే ధర్నాలు చేపడతామని హెచ్చరిస్తున్నారు. పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. ఇది కేవలం ప్రతి ప్రజలందరికీ అవసరం. శ్మశానాలు కూడా కోల్చడము, ఆక్రమించుకోవాలనుకోవడము చాలా హేయమైన, అనైతికమైన చర్య. కాబట్టి పుల్లంపేట ప్రజలారా ఇంకైనా మీరు మేల్కొనండి. నా ఒక్కరి కోసమే కాదు ఈ పోరాటం, పుల్లంపేట గ్రామ ప్రజల కోసం మీరందరూ కూడా మేల్కొని మన యొక్క హిందూ శ్మశాన వాటికను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ప్రజలందరూ దీని మీద పోరాటం చేస్తే నేను కూడా నా వంతు నా యొక్క శక్తి వంచన లేకుండా చివరి వరకు కూడా పోరాటం చేసి మన హిందూ శ్మశాన వాటికను కాపాడుకోవడానికి నేను గట్టిగా ప్రయత్నిస్తాను. ఈ యొక్క గుర్తు తెలియని వ్యక్తులు కూల్చేసిన ఈ ప్రహరీ గోడను, ఆ యొక్క దుండుగులను పోలీస్ శాఖ అధికారులు గుర్తించి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని తిరిగి ఈ యొక్క హిందూ శ్మశాన వాటిక ప్రహరీ గోడను పెద్దలు, కూటమి నాయకులు ఏర్పాటు చేసి పుల్లంపేట యొక్క ప్రజల మనోభిష్టాన్ని గౌరవించి మీరు మాకు మేలు చేయాలని ఈ యొక్క పెద్దలందరూ తప్పకుండా దయచేసి పుల్లంపేట అవసరాల కోసము హిందూ శ్మశాన వాటికను తిరిగి ప్రహరీ కూడా ఏర్పాటయ్యేటట్లు నాయకులందరూ చేయవలసిందిగా నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను.